సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్నందున తమ సమస్యలపై దృష్టి సారించాలని ఓయూ బోధనేతర ఉద్యోగుల జేఏసీ కోరింది. తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు వీసీ పెడచెవిన పెడుతున్నారని జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. కనీస ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పని ఒత్తిడి అధికంగా ఉందని తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలను వీసీ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడానికి జాగ ఏర్పడి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని భావిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం జాగ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యల పరిష్కారం. డిసెంబర్ 7న గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను మేమందరము స్వాగతిస్తున్నాము. తర్వాత ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యమంత్రి గారికి. అయితే దీనితో పాటుగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ 1000 కోట్లు మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు ఒక యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే అధ్యాపకులు ఉండడం కూడా చాలా అవసరము. సో ఈ 1000 కోట్లతో పాటు నియామకాలు చేపట్టుంటే బాగుండేది. సో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నియామకాలు కూడా చేపట్టవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. దీనికి కొసమెరుపుగా ఇప్పుడు మా దగ్గర చాలామంది 20-25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీల మనుగడ వాటిపైయే ఆధారపడి ఉంది. కాబట్టి సో ప్రభుత్వము నియామకాలతో పాటు వీళ్లను రెగ్యులరైజ్ చేస్తే కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన మోడాలిటీస్ని వాళ్ళు తయారు చేసి వీళ్ళ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ను కూడా తొందరగా టేకప్ చేస్తే బాగుంటుందని మా అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను.